కారు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో లాస్య చనిపోయిన విషయం తెలుసుకుని విస్మయానికి గురయ్యారని తెలిపారు. విదేశాల్లో ఉండటం వల్ల లాస్య అంత్యక్రియలకు రాలేకపోయానని చెప్పారు. సాయన్న, ఆయన కుమార్తె లాస్య మరణం తీరని లోటని, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు కేటీఆర్. నందిత గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి, తీవ్ర విస్మయానికి, తీవ్రమైన బాధకు కూడా అందరం కూడా లోనైనాం. ఆ అమ్మాయిని మరి అదేందో తెలియదు కానీ దాదాపుగా గత 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను. అమ్మాయి నిజంగా కూడా లాస్య నందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ, అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడిగూడ నుండి నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొవడం, నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో, నిబ్బరంతో ఉండాలని, వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి